వల్లభనేని వంశీ వాళ్ళ భార్య మాట్లాడుతూ వల్లభనేని వంశీని జైల్లో చిత్రహింసలు పెడుతున్నారంట. ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెడుతున్నారు. పాపం జైల్లో ఒక్కడిని వదిలేశారు. ఒక గదిలో పెట్టి తాళం వేసి దాదాపు 22 గంటల బట్టి ఒక్కడిని అలా వదిలేశారు. అలా ఒక్కడిని వదిలేస్తారా? 10 మందిని పిలిచి చుట్టూ కూర్చోబెట్టాలని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడ మాటలో వినిపిస్తుంది చూడండి. అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు. అండ్ మనము ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్ లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా. మీ ఆయన వెళ్ళింది జైలుకమ్మా, చుట్టాలింటికో పట్టాలింటికో కాదు, లేదంటే అత్తగారింటికి వెళ్ళలేదు. మీరు చెప్పేది ఎలా ఉందంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత గౌరవ మర్యాదలు తగ్గినాయి అని చెప్పేసి అలిగి మాట్లాడినట్టు ఉంది, అంతేనా? జైల్లోని మన కొంపల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా జైళ్ళలో ఉండవు. మంచాలని చెప్పేసి అని ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, సెల్ ఫోన్లు, కమ్యూనికేషను, చుట్టాలు వస్తూ ఉంటారు పోతా వస్తారు మన ఇంటికాడికి. అయితే అలా జైళ్ళలో అవన్నీ కుదరవమ్మా. మీ ఆయన రిమాండ్ ఖైదీ కదా ఇప్పుడు, అంతేనా? ఒక్కరిని ఉంచకపోతే 10 మందిని ఉంచుతారు మీ ఆయనతో పాటు. పైగా మీ ఆయన తక్కువ కూడా విఐపి ఆయే. విఐపిని సపరేట్ ప్రత్యేక సెల్లో ఉంచుతారు, బ్యారక్ల్లో ఉంచుతారు. అది కామన్గా జరిగైతే ఒకరిని ఉంచకపోతే ఇంకెవరిని తోడు పంపించాలా? మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం మీకైనా అర్థమవుతుందా? ఇది వెనకటికి ఏదో సామెత ఉంది, అలా చెప్పుకొస్తున్నారు. కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్ళినప్పుడు గౌరవమర్యాదలు తగ్గితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అల్లుని పెద్దగా పట్టించుకోలేదట, పెద్దగా చూడలేదట అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇంకా మాట్లాడండి. అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి అవన్నీ మాట్లాడే ముందు ఉండాలి. మనకు ఆరోగ్యం బాగోదు, ఊపిరి సరిగా ఆడదు, టెయిల్ బోన్ పెయిన్ ఉంది, కూర్చుంటే లేగలేము, లేగితే కూర్చోలేము, కిందన పడుకోలేము. ఇవన్నీ కూడా మన పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించడం, మనుషులను కిడ్నాపులు చేయించడం, మన నోటుకు వచ్చింది ఎంత పడితే అంత మాట్లాడేయడం, ఇవన్నీ కూడా మనకి మాట్లాడే ముందు కూడా గుర్తుండాలి. చేసే ముందు గుర్తుండాలి, మాట్లాడే ముందు గుర్తుండాలి. అలాగని చెప్పేసి ఎదుటి వ్యక్తి ఆరోగ్య సమస్యల గురించి మనం వ్యంగ్యంగా ఎటకారంగా మనం మాట్లాడకూడదు. గతంలో మాట్లాడేసాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆరోగ్య సమస్యలను ఉద్దేశించి వ్యంగ్యంగా, వెటకారంగా, నీచంగా, చాలా దరిద్రంగా మాట్లాడిన వ్యక్తి. తీరా చూస్తే ఏమైంది? వల్లభనేని వంశీకే ఒంటి నిండా జబ్బులాయే. అన్ని జబ్బులు పెట్టుకొని పేలిపోయాడు. ఇవాళ నేను కూర్చోలేని మంచం కావాలంటే ఎవరికి లేని ఫెసిలిటీస్ నీకెందుకు ఇచ్చేస్తారు? ఇవాళ వల్లభనేని వంశీకి ఇచ్చారనుకో, రేపు పొద్దున మిగిలిన ఖైదీలు కూడా అడుగుతారు కదా. వల్లభనేని వంశీ అనే స్పెషల్ ఏంటంటే ఆయన కూడా ఖైదీగానే వచ్చాడు, మేము కూడా ఖైదీగానే వచ్చామని చెప్పేసి అంటారు కదా. కాస్త మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. మిమ్మల్ని వేరే రకంగా ఏం మాట్లాడట్లా. ఫిజికల్ గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో అది మనకి పబ్లిక్ అందరికి తెలియాలి అని నేను చెప్తున్నాను. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్ గా కూడా ఆయన్ని అలోన్ గా పెట్టి కొంచెం మెంటల్ గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. ఇది ఇంకా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. అలా గాలికి తిప్పుతా ఉండమని చెప్పాలా? వల్లభనేని వంశీని బయటికి తీసుకొచ్చి, లేదంటే పెద్ద మొత్తంలో కూర్చోబెట్టి ఎక్కడన్నా కానీ చుట్టూ 10 మందిని కూర్చోబెట్టచ్చమంటారా? లేదంటే ఆ చెయ్యి ఒకళ్ళు ఈ చెయ్యి ఒకలా పట్టుకొని ఆ జైలు మొత్తం కూడా వాకింగ్కి తీసుకెళ్ళి అలా చల్లదనం చూపించుకుంటూ తీసుకురమ్మంటారా? జైలు అంటే అలాగే ఉంటాయి. ఎలా ఉంటుంది మరి? ఆయన రిమాండ్ ఖైదీ ఎలా ఉంటుంది? ఫ్రీగా వదిలేస్తారా? ఓకేనా, మిమ్మల్ని లోపల తీసుకొచ్చావు, ఈ జైలు అంతా నీదే, నీ ఇష్టానుసారంగా తిరిగేసే అని చెప్పేసి అంటారు. ఏదైనా జరిగితే లోపల మీ ఆయన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానిది, పోలీసులది, అవునా? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటారు. మీ ఆయనకి వచ్చిన నష్టం ఏమీ లేదు, మీ ఆయన ప్రాణానికి ఏమి నష్టమేమీ లేదు. అంతేం భయపడిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం కాదు. జైలులో మటర్ ప్లాన్ చేస్తానికి, రఘురామకృష్ణరాజుని కొట్టించినట్టు కొట్టించేస్తానికి. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీ శాపంతో ఉన్నాడు 9 వల్లభనేని వంశీని.
కాబట్టి అలాంటి అతి మాటలు ఇలాంటి అతి ప్రాలాపన పేలమాకండి దయచేసి. ఇంకా మాట్లాడండి. మాకు ఆ ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్ తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రెసెంట్ కేస్ లో. సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఆ ఫాల్స్ కేసు మీద ఇన్ని టార్చర్ చేయడం అది ఎంతవరకు ఐ మీన్ జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా. అంతే. బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన్ని ఒకటే రూమ్ లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే మనం ఇంకా ఏమి అసలు మన మీద అలిగేషన్ ఇంకా ఒకటే రూమ్ లో ఉంచకపోతే 10 రూములు తిప్పుతా చూపిస్తా ఉంటారు, లేకపోతే వదిలేస్తారా? మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఆ జైల్లో ఉన్న వ్యక్తిని ఒక గదిలో ఉంచకపోతే వదిలేస్తారా? ఫ్రీగా వదిలేస్తారా? కింద పడుకోకపోతే కిందన పడుకోవాలి. ఆ కింద పడుకుంటున్నాడు, పడుకోవాలి, తప్పదు కదా. చేసిన పాపాలు చేసిన కర్మ అలాంటిది. మీరు మనుషులు కిడ్నాప్ చేసి ఆఫీసుల మీద దాడులు చేయించేసి నోటికి ఎంత వస్తే అంత ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇవాళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఒళ్ళంతా జబ్బులే, చంపేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఒంటి నిండా రోగాలు ఉన్నాయి మా ఆయనకి, కూర్చోలేడు నించోలేడు అంటే ఎలా కుదురుతుంది? అంటే నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇవే మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడారు. లేదంటే నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలాగే మాట్లాడారు. ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాను నేను. ఇంకా అక్కడ దాకా కూడా మాట్లాడట్లా. కాబట్టి మీ ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదమ్మా. బ్రహ్మాండంగా ఉన్నాడు జైల్లోని. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నెల తర్వాత లేదంటే 2 నెలల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వచ్చింది. బెయిల్ రాకుండా అయితే ఏమి ఉండదు. పెద్ద పెద్ద అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులే బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా తీసుకుంటే ముఖ్యమంత్రి అయిపోయాడు. అయ్యా అంతకన్నా ఎక్కువ. మీ ఆయన అంత పెద్ద నేరం కూడా ఏం చేయలేదు కదా. ఊరికే నోడుకోకొద్ది మాట్లాడాడు, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసాడు అంతే. వచ్చేస్తాడు, త్వరగానే వచ్చేస్తాడు. మరీ అంత సంవత్సరాల తరబడి ఏమి జైళ్ళల్లో ఉండిపోయి మగ్గిపోయి కుళ్ళి కుషించి మనిషి వీకైపోతాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కంటే మీ ఆయన చేసిన నేరం చాలా చిన్నదే. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. మీ ఆయనకి బెయిల్ రాకపోవడానికి ఏమైనా ఉందా? ఈజీగా వచ్చింది. అది కాస్తే విచారణ జరిగేంత వరకు రాకపోవచ్చేమో, కానీ నెలకో 2 నెలలకో లేదంటే 3 నెలలకో 4 నెలలకో ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బెయిల్ వచ్చింది. బెయిల్ రాకుండా ఉండైతే ఉండదు. ఇంకా ఆరోగ్య సమస్యలు అంటే ఇంకా దానికి ఎవడు ఏమీ చేయలేము. నేను ఏది పడితే అది మాట్లాడతాను, ఇష్టానుసారంగా పేలిపోతాను, ఎవరిని పడతాను కిడ్నాప్ చేస్తాను, ఎవరిని పడతాను దాడులకు వెళ్ళిపోతాం, కర్రలు పట్టుకుంటాం, కత్తులు పట్టుకుంటాం, మమ్మల్ని ఎవడో ఏమీ పేకాడని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేద్దాం అని చెప్పేసినప్పుడు ఇవన్నీ ఉండాలి. అప్పుడు లేనప్పుడు ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకుంటే అది మెప్పించుతాను. ఇలా పడితే ఎదు పడితే అది మాట్లాడేస్తారంట. ఏమనంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి నువ్వు వదిలేయాలా? అంటే మాట్లాడినప్పుడు తెలియదా, చేసినప్పుడు తెలియదా, దాడులు చేసినప్పుడు తెలియదా? అమ్మా ఇన్ని రోగాలు ఉన్నాయో మన ఒంటికి రేపు తేడా పడతో లోపల వేస్తారో